ఏందన్నా కొని అన్న ఆకలి అవుతుంది. డబ్బులు లేవే. ఉండమ్మా ఇప్పుడే వస్తా. అన్న కుర్కుర్లు కొన్ని ఇస్తావా? నేను ఎందుకు ఇవ్వలరా నీకు? మా చెల్లెలు ఆకలిగా ఉంది, అందుకే అన్నా. మీ చెల్లెలకు ఆకలిగా ఉంటే కూలి పని చేసి తెచ్చా, లేకపోతే దొంగతనం చేసి తెచ్చా. వస్తున్నానుండమ్మా. చూడన్నా, ఉంటే ఇయ్యాలి కానీ లేదంటే లేదని చెప్పాలి, అంతేగాని చెడ్డ పని చేయమని చెప్పకూడదన్నా. నా దగ్గరకు వచ్చి నన్నే అడిగి నాకే నీతులు చెప్తాండవా? అయితే తీసుకో. అరే ఆయన డబ్బులు బాగొట్టుకున్నాడే. నో ఏంట్రా? నీవేనేమో డబ్బులు పడిపోయినాయన్నా. అరే సారీ రా బాబు, నువ్వు ఇంత మంచివాడు అని అనుకోలేదురా. పరాయి సొమ్ము పాము లాంటిదన్నా. నువ్వు చాలా మంచి పిల్లను నాన్న. ఈ 10 తీసుకొని ఏమన్నా కొనుక్కోండి. వద్దులేన్నా, అవి ఎరుకొని తింటాం గాని. పాపం పిల్లలను చూస్తుంటే బాధ అవుతుంది. లేనిపోయిన మాటలు అన్నీ అన్నాను. అరే ఎవరికో ఆధార్ కార్డు పడేసుకున్నారే. నో ఇలా రాన్నా. ఏం బుజ్జి? నా ఎవరో ఆధార్ కార్డు అటు పడేసుకున్నారన్నా. అవునా? అవునే, దీని మీద ఫోన్ నెంబర్ కూడా ఉంది కదా బుజ్జి? ఫోన్ చేసి ఇచ్చేయన్న వాళ్ళకి. సరేలేమ్మా, ఇచ్చేస్తానులే. ఈ టైంలో ఎవరు నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో అన్నా, మీది ఎవరిదో ఇక్కడ ఆధార్ కార్డు పడేసుకున్నారన్నా. దీని మీద ఫోన్ నెంబర్ ఉంటే అందుకే ఫోన్ చేశాను. ఏందిరా ఆధార్ కార్డు పడేసుకున్నానా? మీలాంటి వాళ్ళు ఫోన్లు చేసి ఫోన్ పే లో డబ్బులు కొట్టేస్తారు. పెట్టారా ఫోను? హలో హలో హలో. అయ్యో, నిజం చెప్తే ఈ కాలంలో ఎవరు నమ్మరు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు చూడు, వాళ్ళ మాటలు అయితే బాగా నమ్ముతారు. మా ఆయన ఫోన్ చేసినాడు. హలో ఏమన్నా, ఆధార్ కార్డు పడేసుకున్నావా? సరేలే, నేను దారిలో ఎదుక్కుంటూ వస్తాలే. ఇందాక ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ చూసి ఆయనే నేను ఫోన్ చేసిండేది. ఉండు ఫోన్ చేద్దాం. అతనే ఫోన్ చేశాడే. హలో అన్న, సారీ అన్న, ఆధార్ కార్డు మాది అన్న. మీరు ఎక్కడున్నారు చెప్తే ఆధార్ కార్డు తీసుకుంటానన్నా. ఇక్కడే తమ్ముడు, గట్ల దగ్గర ఇక్కడ దారిలో ఉన్నాను. అన్న మీరే నా ఫోన్ చేసింది? నేనే తమ్ముడు. ఈ ఆధార్ కార్డు మీదే నేను చూసుకోండి. మాదే అన్న. మరి ఇందాక ఫోన్ చేస్తే ఏం తమ్ముడు అలా మాట్లాడినావు? మొబైల్స్ లో కూడా అలాంటి మోసాలు జరుగుతున్నాయి కదన్నా. నిజమేలే తమ్ముడు, చాలా తెలివైన పిల్లని వెళ్ళే. సరే అన్న, పోయిస్తా. ఏమన్నా చెప్పాలా తమ్ముడు? అయ్యో అవునన్నా, మర్చిపోయాను. అయ్యో థ్యాంక్సా, దానికే ఉందిలే తమ్ముడు, పర్లేదులే. అయ్యో థ్యాంక్స్ కాదన్నా, మీ మొబైల్లో నా నెంబర్ కొట్టే ఇప్పుడు మోసాలు చాలా జరుగుతున్నాయి. నేను మోసం చేశాను అయితే నీకు ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చింది తమ్ముడు? ఎవరు ఎలాంటి వారో ఎవరిని నమ్మట్లేదు. ఎందుకన్నా ఆయన ఏడుస్తున్నాడు? వాళ్ళ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయిలేమ్మా. అన్నా పాప అడుగన్నా ఏమైందో? ఎందుకన్నా అలా ఏడుస్తున్నావు? మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు, డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. నా దగ్గర డబ్బులు లేదు. ఓహో, నువ్వు అందుకే బాధపడుతున్నావా? నువ్వేం బాధపడద్దులే అన్నా. అన్నా నీ దగ్గరున్నే డబ్బులు అన్నా. అమ్మా, ఈ పలకను పట్టుకో అన్నా. అన్నా ఈ డబ్బులు ఆసుపత్రికి సరిపోవమ్మా. అయితే నేను బాగా చదువుకొని నేను డాక్టర్ అయ్యి మీ అమ్మకి ఆపరేషన్ ఫ్రీగా చేస్తానన్నా.
పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్. ఈ పాపకి ఏమీ తెలియదులే అన్నా. ఏమీ తెలియక కాదు బాబు, అన్నీ తెలిసిన మానవత్వం మనిషిలా మాట్లాడుతుంది. బాబు మా ఆయన ఏమన్నా కనపడినా రాతి మీద కూర్చొని ఏడుస్తున్నాడక్క.